హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక స్పైసీ వంటకంతో వచ్చానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్లో వంకాయ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ మాత్రం చాలా బాగుండిద్ది అనమాట. ఇది రైస్లోకి బాగుంటుంది, పులిహోరలోకి బాగుంటుంది, అలాగే బగారా రైసు, అలాగే జీరా రైస్, దేనికైనా కూడా సూపర్ అంటే సూపర్గా ఉండిద్దండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసినట్టు చేసుకోండి. ముందుగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకుంటున్నానండి. నేను ముందుగా ఒక 1/2 kg వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఇలా నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేస్తున్నాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర అండి. ఇవి బాగా వేగాలన్నమాట. నేనైతే 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగాను, అలాగే ఒక టమాటా తీసుకున్నాను అనమాట. అది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఇప్పుడు ఈ తాలింపు వేగింది కదా, దానిలో కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఈ కూర అనేది ట్రై చేయండి, ఎంతో ఇష్టపడతారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 1/2 kg వంకాయలు కదా, నేనైతే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిందండి. మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి. ఈ కర్రీ వచ్చేసి పులిహోరకి అయితే చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఆ తర్వాత వంకాయలు వేసుకున్న తర్వాత వంకాయలు నల్లగా రాకుండా ఉండటానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని ముందుగా నేను జీడిపప్పు అనేది నీళ్ళల్లో నానబెట్టి ఉంచానండి. ఇప్పుడు ఆ జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఒక్కసారి వంకాయలో జీడిపప్పు వేసుకొని కర్రీ అనేది వండుకోనండి, ఎంత బాగుండిద్దంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుండిద్ది అనమాట ఈ కర్రీ వచ్చేసి. ఆ తర్వాత నేను గ్రీన్ కలర్ బఠానీ కూడా ఈ వంకాయలో వేసేసుకుంటున్నానండి. ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వంకాయలోకి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు తగినంత కారం అండి, అంటే మన టేస్ట్ కొలది కారం వేసుకుంటున్నాను నేను. కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడైతే మూత తీసి కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి. ఒక 1/2 గ్లాసు వాటర్ అనేది పోసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా అన్నమాట. ఒక్కసారి కలుపుకుందామండి.
ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఎందుకంటే కొంచెం వాటర్ ఉంది కాబట్టి కొద్దిగా మనకి దగ్గరగా ఉడకాలండి. ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. వంకాయ మసాలా కర్రీ అండి. జీడిపప్పులు వేసాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఫంక్షన్లో పెడతారనమాట. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే చెప్పలేము. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, మనకి ఉప్పు సరిపోతే తగినంత ఉప్పు వేసుకొని ఇంకా మనం కూర సర్వ్ చేసుకోవటమేనండి. కూర అయితే రెడీ అయిపోయింది. సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, పులిహోరలోకి, బగారా రైస్, జీరా రైస్, బిర్యానీలోకి, దేనికైనా కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. అలాగే చపాతీకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పులకాకి, చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. నేనైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. కూర అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది.